నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీరాముడు సుమంత్రుణ్ణి అయోధ్యకు వెళ్ళమని చెప్పుట అనే విషయం గురించి తెలుసుకుందాం. రాత్రి గడిచి సూర్యోదయ సమయమున రాముడు లక్ష్మణుని పిలిచి గంగానది దాటి తీరమునకు వెళ్ళడానికి ఏర్పాట్లు చూడుము అని చెప్పగా లక్ష్మణుడు గుహుణ్ణి పిలిచి తీరము దాటుటకు పడవను సిద్ధం చెయ్యమని చెప్పెను. గుహుడు నావను సిద్ధం చేసి, స్వామి, గంగానదిని దాటుటకై పడవ సిద్ధముగా ఉంది, దయతో దానిని అధిరోహించండి అని చెప్పగా రాముడు సంతోషించి గుహునితో, మాకు చక్కగా సహాయపడితివి, గుణపము గంప పడవలోనికి చేర్చుము అని చెప్పెను. రామలక్ష్మణులు కవచములు ధరించి ధనుర్ధారులై సీతాదేవితో కూడి గంగానది రేవునకు చేరిరి. అప్పుడు సుమంత్రుడు రాముడి వద్దకు వచ్చి నమస్కరించెను. నేను ఇప్పుడు ఏమి చెయ్యాలో చెప్పండి అని అడగగా శ్రీరాముడు తన కుడి చేతితో సుమంత్రుణ్ణి స్పృశించుచు, ఓ సుమంత్ర, నువ్వు వెంటనే అయోధ్యకు వెళ్ళుము. మేము ఇంతవరకు రథంపై ప్రయాణం చేసితిమి, ఇక నుండి రథం వీడి కాలినడకతో వనములకు వెళ్తాము అని చెప్పగానే సుమంతుడు, ఓ రామ, నీ వనవాసం విధి నిర్ణయము, దీనిని ఈ లోకంలో ఎవరూ అతిక్రమించలేరు. మేము ఎంతయో దురదృష్టవంతులము, మీరు మమ్మల్ని దూరం చేయుచున్నారు. ఇంక మేము కైకేయి దగ్గర అణిగిమణిగి ఉండి దుఃఖములను అనుభవించాలి అని చాలాసేపు కన్నీరు మున్నీరుగా విలపించెను. అప్పుడు రాముడు, ఓ సుమంత్ర, రాజ్యంలో నీ వంటి మిత్రుడు నాకు మరి ఒక్కడు లేడు. దశరథుని దుఃఖము తొలగించుట భారము నీదే. అయోధ్య వీడి వనములకు వచ్చినందుకు నాకు గాని లక్ష్మణుడికి గాని సీతాదేవికి గాని బాధ లేదు. 14 సంవత్సరాల వనవాస దీక్షను పూర్తి చేసుకొని తిరిగి వచ్చదము అని రాజుకు తెలుపుము. మా తల్లిదండ్రుల క్షేమ సమాచారాల గురించి అడిగినట్లు తెలుపుము. నీవు అయోధ్యకు వెళ్ళిన తరువాత తాతగారి ఇంటి నుండి భరతుణ్ణి అయోధ్యకు తీసుకొని రమ్ము. అతనికి యువరాజ పట్టాభిషేకం గావింపుము. తరువాత భరతునితో కైకేయిని గౌరవించినట్లే సుమిత్రామాతను కౌసల్యాదేవిని విశేషంగా ఆదరింపుము అని చెప్పుము అని చెప్పి ఇక అయోధ్యకు బయలుదేరుము అని రాముడు సుమంత్రుణ్ణి ఆదేశించెను. అది విన్న సుమంత్రుడు మనసు దుఃఖంతో నిండిపోయింది. రామ, నీవు లేకుండా నేనొక్కడే అయోధ్యకు వెళ్ళినచో ప్రజలు హాహాకారాలు చేయుదురు. కావున నీవు లేకుండా నేను అయోధ్యకు వెళ్ళను. నీ వెంట వనములకు వచ్చుటకు అనుమతింపుము, లేదా నేను మరణింతును. రామ, నువ్వు యువరాజు అయినచో ఆ రథమును నడిపి ఎంతయో ఆనందింపవలనని ఆశపడితిని, కానీ నాకు ఆ భాగ్యము లేదు అని దుఃఖించగా రాముడు సుమంత్రునితో, నిన్ను అయోధ్యకు పంపుటకు కారణం కలదు, చెప్తాను వినుము. నీవు ఒక్కడివే అయోధ్యకు వెళ్ళినచో నిన్ను చూసి కైకేయి నిజంగానే శ్రీరాముడు వనములకు చేరినాడు అని నమ్ముతుంది. భరతునికి పట్టాభిషేకం చేసి సంతోషంతో రాజ్యం పాలించును అని చెప్పెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.